తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తమిళగ వెట్రికజగం పార్టీ అధినేత విజయ్ తలపతి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. తమిళనాడులో అతి చేరువలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ తలపతి తన ప్రాపర్టీస్ని అమ్ముతున్నట్లుగా రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. చెన్నైలోని అన్నానగర్లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని విజయ్ 40 కోట్ల రూపాయలకు బేరం పెట్టినట్టుగా, ఆ ప్రాపర్టీతో పాటుగా మరో 2 ప్రాపర్టీలను కూడా విజయ్ అమ్మేందుకు సిద్ధమైనట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీబీకేతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది అంటూ తమిళగ వెట్రికజగం పార్టీకి చెందినటువంటి ఒక నేత అయినటువంటి అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. నిజంగా ఎన్నికల్లో సత్తా చాటాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని తమిళగ వెట్రికజగం పార్టీ అధినేత అయినటువంటి విజయ్ తలపతి వ్యూహం సిద్ధం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన ఆస్తులు అమ్మేటువంటి వార్త ఏదైతే ఉందో అది ఆయన అభిమానుల్ని జీర్ణించుకోలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే విజయ్ ఆస్తులు అమ్మడానికి 2 కారణాలు ఉన్నట్లుగా బలమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటంటే ఇటీవల కాలంలో విజయ్ తలపతి భార్య సంగీత గారు నాకు విజయ్ నుంచి విడాకులు ఇప్పించండి, విజయ్కి ఒక హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉంది, ఆ వివాహేతర సంబంధాన్ని ముగిస్తానని చెప్పి నాకు మాటిచ్చి ఇప్పటికీ కూడా అదే హీరోయిన్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు, కాబట్టి నాకు విజయ్ తలపతితో విడాకులు ఇప్పించండి అంటూ సంగీత చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించడం, చెంగల్పట్టు కోర్టు కూడా విజయ్ తలపతికి సమన్లు జారీ చేయడం, ఏప్రిల్ 20వ తేదీన కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం మనందరికీ తెలిసిందే. అయితే ఒకవేళ గనక సంగీతతో విడాకులు గనక తీసుకోవాల్సి వస్తే సంగీతకి భరణం ఇచ్చేందుకే ఈ ప్రాపర్టీస్ని అమ్ముతున్నారు అంటూ కొంతమంది, భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకునేందుకు విజయ్ తలపతి ఈ ప్రాపర్టీస్ని విడాకుల కంటే ముందే అమ్ముతున్నారు అనేటువంటి ప్రచారం మరొకటి జరుగుతోంది. వీటన్నిటితో పాటుగా ఇక రెండవ అంశం ఏంటంటే విజయ్ తలపతి ఈసారి తాంబరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్న వేళ అతను నామినేషన్ దాఖలు చేసే దాంట్లో అతని ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు దాంట్లో పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ వివరాలను పొందుపరచడం కంటే ముందే తన ఆస్తులను తగ్గించుకోవాలి అని విజయ్ చూస్తున్నట్లుగా, అందుకే తాను అప్పుల్లో ఉన్నాననేటువంటి పోర్ట్రేట్ చేసే విధంగా కూడా విజయ్ తలపతి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే తన పేరు మీద ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అమ్మకానికి, అంటే ఈ ప్రాపర్టీస్ని అమ్మకానికి విజయ్ తలపతి సిద్ధమయ్యారన్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. అంటే 2 కోణాలు. ఇక్కడ ఒక కోణం చూసుకున్నట్లయితే విజయ్ తలపతి భార్య సంగీతకి విడాకులు ఇవ్వబోతున్నారు. విడాకులకి భరణం ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలోనే, అంటే తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను గనక అమ్మితే అప్పటికి, అంటే విడాకుల సమయంలో తన పేరు మీద ఎంతైతే ఉంటుందో ఆస్తి, ఆ ఆస్తి ప్రకారంగానే భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పేటువంటి క్రమంలోనే ఈ విడాకుల కంటే ముందే తన ప్రాపర్టీని అమ్మాలని, తన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అమ్మాలని విజయ్ భావించారు. అందుకే తన ప్రాపర్టీస్ని అమ్మకానికి పెట్టారు, బేరం ఆడుతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే నామినేషన్లో ఆయన ఆస్తికి సంబంధించినటువంటి వివరాలను ఆయన ప్రస్తావించాల్సినటువంటి నేపథ్యంలోనే ఆయన అప్పులను ప్రస్తావించాలని భావించే తాను ఆర్థికంగా కాస్త ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాననేది సమాజానికి చూపించాలి, అలాగే ప్రభుత్వానికి కూడా లెక్కలు చూపించాలనేటువంటి కోణంలోనే విజయ్ తలపతి తన ఆస్తులను అమ్ముకుంటున్నారనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ రెండిట్లో ఏది వాస్తవము, అసలు నిజంగా విజయ్ తలపతి ఆస్తులను అమ్ముకుంటున్నాడా లేదా అనే దాని మీద స్పష్టత అయితే లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తలపతి విజయ్ సెల్లింగ్ ప్రాపర్టీస్ ఇన్ చెన్నై, సోర్స్ ద వీక్లీ లక్ష్మీ సుబ్రమణ్యం అంటూ ఇది రావడం జరిగింది. అకార్డింగ్ టు హైలీ ప్లేస్డ్ సోర్సెస్, విజయ్ ఈజ్ సెల్లింగ్ హిస్ ప్రైమ్ ప్రాపర్టీస్ ఇన్ చెన్నై, రీసెంట్లీ సోల్డ్ అన్నానగర్ ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ 35 crores. సో చెన్నైలో ఉన్నటువంటి అన్నానగర్లో ఉన్న ప్రాపర్టీని విజయ్ బేరం ఆడినట్లుగా, అంటే అమ్మేందుకు సిద్ధమైనట్లుగా 35 కోట్ల రూపాయలకి, 35 నుంచి 40 కోట్ల రూపాయలకి బేరం ఆడినట్లుగా తెలుస్తోంది. ఇక డీల్ వాజ్ అండర్ డిస్కషన్ ఫర్ ఓవర్ ఏ ఇయర్ బట్ క్లోజ్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్ బేసిస్, అంటే అర్జెంట్ బేసిస్లో ఈ ప్రాపర్టీని అమ్మేందుకు కూడా విజయ్ తలపతి సిద్ధమైనట్లుగా ఆయన టీం కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రిపోర్టెడ్లీ ప్లానింగ్ ద
అంటే 2 మోర్ ప్రాపర్టీస్ని ఆయన అమ్ముకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సంగీత గారికి భరణం ఇచ్చేందుకు తప్పించుకునేందుకే, అంటే తక్కువ భరణాన్ని ఇచ్చేందుకే ఆయన తన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ని అమ్ముకుంటున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంటే, ఇంకోటేమో ఎన్నికల వేళ ఆయన అఫిడవిట్లో ఖచ్చితంగా ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు పొందుపరచాల్సినటువంటి నేపథ్యంలో తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను ఆయన తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా దీని మీద ఒక స్పష్టత రావాలంటే విజయ్కి సంబంధించినటువంటి టీం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.